వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. టుడేస్ బులెటిన్ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రణీత్. ప్రతిరోజు మీకోసం తాజా వార్తలతో విశ్వసనీయ సమాచారం మరియు సమగ్ర విశ్లేషణతో మీ ముందుకు వస్తున్నాం. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపికల ఆందోళన, బీహార్ ఓటర్లకు జాబితా సవరణకు వ్యతిరేకిస్తున్న నిరసన, లోక్సభలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఖండించిన మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మద్యత్వానికి ఏ దేశానికి అనుమతి లేదంటున్న ఖార్గే, భారీగా ఏపీ లిక్కర్ స్కామ్ నగదు పట్టివేత, హైదరాబాద్ ఏపీ మద్యం కుంభకోణంలో మరో సంచలనం చోటు చేసుకుంది, అక్రమ మద్యం నమోదు, డంపింగ్, ఏపీ సీట్ పట్టుకుంది, ఫామ్ హౌస్ లో 11 అట్టపెట్టలో ఉంచిన 11 కోట్ల స్వాధీనం చేసుకున్న పోలీసులు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో ఈ నగదును పట్టుకున్నారు. నెల్లూరు మాజీ ముఖ్యమంత్రి అనిల్ కుమార్ విచారణ వాయిదా, ఆగస్టు 4న విచారణకు రావాలని కోరిన కొవ్వూరు పోలీసులు. రేపు జగన్ పర్యటనల విచారణ వాయిదా వేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రశాంతిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు. అనంతపూర్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పర్యటన, రాయలసీమకు జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేమని, రాయలసీమ అభివృద్ధి కేంద్రంగా కూటబడి ఉందని, రాయలసీమ నుంచి ప్రధానులు సీఎంలు అయ్యారు కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని మాధవ్ చెప్పారు. ఇకపోతే ఏపీ సిబిఐడి మాజీ చీఫ్ సంజయ్ మద్దస్తు బెయిల్ విచారణపై వాయిదా. సంజయ్ తరపు న్యాయవాది విచారణ వాయిదా వేసేందుకు మొదటిగా నిరాకరించి సుప్రీంకోర్టు విచారణలో జప్యం కోసం ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కపిల్ రేపు విచారణకు హాజరు కానున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను చేసుకోవాలని సూచించిన ధర్మస్థానం, తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా మంత్రి నాగేంద్ర మనోహర్ ప్రకటించినట్లు ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డులు ఏటీఎం కార్డు లాగా ఉంటాయి, అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. కుటుంబంలో పెద్ద ఫోటో మాత్రమే ముద్రింపబడుతుంది ఈ రేషన్ కార్డు. రాష్ట్రంలో దాదాపుగా 96 కేవైసీ పూర్తి అయింది. దేశంలో ఇది మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా నిలిచింది. 26,796 ప్రైవేట్ షాప్స్ రేషన్ పంపిణీ జరుగుతుంది. వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటింటికి డోర్ డెలివరీ ఉంటుంది. నూతనంగా దరఖాస్తు లేదా సవరణల కోసం గడువు తేదీ లేదు. సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. రష్యాలో సునామీ బీభత్సం, సమీపంలో 4 మీటర్ల వరకు ఎగిసిపడిన అలలు, భూకంపం తీవ్రత 8.8 నమోదు. జపాన్లో తాకిన సునామీ, జపాన్ తీరంలో 3 మీటర్ల వరకు ఎగిసిపడిన అలలు, అత్యవసర సేవలను ఏర్పాటు చేసిన జపాన్. సునామీ హెచ్చరికలతో భారత్ కౌన్సిలేట్ అపరిమితం, ప్రజలందరూ సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు. ఇకపోతే ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంగా డబ్బులు తరలింపు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ లో తరలిస్తున్న భారీ మొత్తంగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ బ్యాగును పరిశీలించగా అందులో 49 లక్షల నగదు గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు గూడానికి చెందిన మణికంఠను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏపీ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగస్టు 10 మరియు 11 తేదీలలో నిర్వహించినట్లు ప్రకటించింది. ఎన్నికలు రామకుప్పం, కర్కెపూడు, పులివెందుల, ఒంటిమిట్ట వంటి నియోజకవర్గాలలో జరుగుతున్నాయని చెప్తున్నారు. నామినేషన్ జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు స్వీకరిస్తారు. ఆగస్టు 2న సూటిగా నిర్వహించిన 3, 4 తేదీలలో అప్పీళ్లను ఆగస్టు 5న ఉపసంహరణ గడువు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆగస్టు 10న, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగస్టు 12న మరియు ఫలితాల ప్రకటన ఆగస్టు 14న ఉంటుంది. రాష్ట్రంలో అన్యాయానికి, వేధింపులకు గురి అవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్ను తీసుకురాబోతున్నాం అంటున్న వైఎస్ఆర్సీపీ. అందులో అధికారి పేరుతో ఫిర్యాదు చేయవచ్చు, ఆధారాలు ఏవైనా ఉంటే అక్కడే యాప్లో జతపరచవచ్చు. మంత్రి మండిపల్లి గారికి ఘన స్వాగతం పలికిన లక్కిరెడ్డిపల్లి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు. లక్కిరెడ్డిపల్లి మండలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారికి మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో, బాణ సంచారంతో ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక చూసుకుంటే అక్కను చంపే ముందే రీల్స్ చేసి రోహిత్, షాద్నగర్ పరువు హత్య కేసులో సంచలన విషయాలు. షాద్నగర్ హత్య కేసులో ఇప్పుడు ఇదే విషయం
సంచలనం రేపుతుంది. షాద్నగర్ పరువు హత్య కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే అక్కను ఆమె తమ్ముడు రోహిత్ హత్య చేసినట్లు తెలిసింది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారంపై ఇంట్లో తరచూ గొడవలు జరిగినట్లు తమకు సమాచారం ఉందని, వేరే యువకుడితో మాట్లాడుతున్నాడని గతంలో అక్క రుచితను రోహిత్ చాలాసార్లు మందలించినట్లు తెలుస్తుంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 లక్షల క్యూసెక్ వరకు చేరే అవకాశం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నదిలో ప్రయాణించవద్దు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదు. జంతువులను నదుల్లో వదలకండి. అక్రమ వడ్డీ రాక్షసులు మరియు గుర్తింపు లేని ఆటో ఫైనాన్స్ కంపెనీలను భర్తం పట్టండి అంటూ చిత్తూరు ఎస్పీ మణికంఠకు విజ్ఞప్తి. అక్రమ వడ్డీలు వసూలు చేస్తూ అధిక వడ్డీలతో ప్రజలను, రైతులను, సామాన్య మధ్యతరగతి కుటుంబాలను వేధిస్తున్నారంటూ వడ్డీ రాక్షసులను ఉక్కుపాదం అణిచివేయాలని చిత్తూరు ఎస్పీ శ్రీ మణికంఠ చౌదరి గారికి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. తెలంగాణలో నామినేషన్ పదవులు. నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. నామినేషన్ పదవులపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేషన్ పోస్టులను భర్తీ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ 2 చొప్పున పేర్లతో ప్రతిపాదన సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రతిపాదనలపై బుధవారం సీఎం రేవంత్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బయటి అయించి చర్చించుచున్నారు. ఈ చర్చలలో పదవుల భర్తీ సంబంధించిన మరింత స్పష్టత రానుంది. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. దిస్ ఇస్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్.